వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలని హిందూ సంఘాల నాయకులు అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ, దేవాలయాల సంరక్షణ ధ్యేయంగా హిందూ సంఘాలు ముందుకు వెళుతున్నాయని, వేములవాడ ఆలయ అభివృద్ధిలో ఇదివరకు ఎలాంటి ప్లానింగ్ విడుదల చేయలేదని అన్నారు. ఆలయ అభివృద్ధి విస్తరణలో ఇళ్లతో పాటు దుకాణాలు కొలుపుతున్న వారికి ఎలాంటి పరిహారం ఇస్తారో చెప్పకుండా అభివృద్ధి పని చేస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఆలయ అభివృద్ధి విస్తరణ నేపథ్యంలో హిందూ సంఘాలను భాగస్వామ్యం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనుల నేపథ్యంలో కాంట్రాక్టు హిందువులకు సంబంధించిన వారికి ఇవ్వాలని, అన్య మతస్థులకు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ మార్పులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఆగమానుసారం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది అధికారులను పెట్టుకొని ఎన్ని వందల కోట్లతో చేస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెద్ద డౌట్ఫుల్గా ఉన్న అంశం అన్నమాట. ప్రభుత్వం చిత్తశుద్ధితో దీని మీద పనిచేయాలని, దానికోసం వాళ్ళు చేసే మార్పులు అన్నీ కూడా బ్లూ ప్రింట్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీతో అందరికీ తెలిసేటట్టుగా భక్తులు, ఇది ఎందుకంటే ఈ దేవాలయం అనేది భక్తులది, హిందువులది. ఇది వేరే సెక్యులర్ పార్టీలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి మేము చేస్తామని చెప్పేసి చెప్తారు. కానీ ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో మేము చేస్తాము, శృంగేరి అన్నయ్యపీఠం వాళ్ళు ఆధీనంలో జరుగుతుంది అన్నారు. కానీ ఇంతవరకు ప్రతి ఒక్కరు అన్నట్టుగానే ఎక్కడ వారి యొక్క ప్రమేయం ఉన్నట్టుగా మాకెక్కడ కనిపించలేదు. చాలా వివిధ హిందూ సంఘాలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది. ఈ ఆలయ పరిరక్షణ బాధ్యత కూడా హిందువులదే, అందులోనూ భక్తులదే, ఇలాంటి హిందూ సంస్థలదే. మా అందరికీ కూడా ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రేపొద్దున మేము గళం విప్పి బయట మాట్లాడాలంటే అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియకపోతే మేము ఎలా మాట్లాడతాం? సో మాకు తెలియాలన్నా కూడా మీరు క్లియర్ కట్గా ఇక్కడ షాపులు తీసేస్తే వాళ్ళకి ఏ విధమైన మీరు నష్టపరిహారం ఇస్తారు, వాళ్ళకి ఏ విధమైన ఎక్కడైనా మళ్ళీ ప్రదేశం చూపిస్తారు. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హిందూ సంఘాలన్నీ కూడా ఒక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయ అభివృద్ధి విషయంలో భక్తులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది, కానీ గుడి మూసేస్తారేమో అనే ఒక భయం ఏర్పడింది. ఆ విషయం పైన ఇవాళ హిందూ సంఘాలన్నీ కూడా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో భక్తులకు మీరు దేవాలయ నిర్మాణంలో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, దేవాలయ నిర్మాణం విషయంలో గుడి మూసేస్తారని చెప్పి భయాందోళన చెందుతూ ఉన్నారు. ఈ విషయం పైన ప్రభుత్వ అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ముఖ్యంగా దేవాలయ అభివృద్ధి చేయాలంటే ఒక డిటిఆర్ అంటే డెవలప్మెంట్ డిపిఆర్ అనేది ఆ డెవలప్మెంట్ రిపోర్టు మొత్తం కూడా ప్రజలకు తెలియపడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, సుమారు 400 కోట్లని ఒకరు అంటున్నారు, 100 కోట్లని ఒకరు అంటున్నారు. మరి 100 కోట్లతో ఈ గుడి నిర్మాణం అవుతుందా? ఈ అంచనా వ్యయాలు ఎంత ఏమిటి అన్న విషయం పైన ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మేము యావత్ హిందూ సమాజం తరఫున మేము ఈ సమ్మేళనం ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు కోరేది ఏంటంటే ఈ మీడియా మాధ్యమంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు, గుడి ఎట్లా నిర్మాణం చేస్తూ ఉన్నారు, ఇందులో ఆగమశాస్త్రం పండితులు ఉన్నారా, ఏ ఒక్క ఆగమశాస్త్ర పండిత ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, మరి ఏ పీఠాధిపతి వచ్చి దీని ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అన్న విషయాలన్నీ కూడా సమాజానికి తెలియపరచాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఇవాళ మేము అసలు ఏం జరుగుతుందని ఆందోళన ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు దీని మీద స్పష్టమైన ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి అన్ని హిందూ సంస్థల్ని మరియు స్థానికులు అభివృద్ధిలో అందరికీ నమస్కారం. వేములవాడ రాజన్న మందిరంలో అన్యమత కట్టడాలపైన హిందువులందరూ ఆందోళన చెందుతున్నారు. దానిపైన కూడా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలని కోరుతున్నారు.